మీ అసిస్టెంట్స్ కాదు వాస్తవం, వాళ్ళంతా మీ ఫ్రెండ్స్. కొంతమంది మీతో కలిసి ట్రావెల్ 30 ఏళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా మిమ్మల్ని చోట ఇది ఇలా ఉంటే ఎవరు కెమెరామెన్ అంటారు, నేను కెమెరామెన్ నా ఇష్టం అంటాను. అంత ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. చెప్తాను కదా, నేను ఆలోచించే అన్ని వేరేలా అంటే ఈడ అసిస్టెంటు లైట్ మెంత కూడా అలాగే ఉంటారా, బ్లడీ ఫెలో అంటాను. నాతో చాలా షూటింగ్ లేకపోతే శేఖర్ చచ్చిపోయాడు, లేడు పాపం వాడు. ఐ మిస్ టీమ్. వాడైతే మధ్యాహ్నం నాతో వచ్చి భోజనం చేసేవాడు. నాకు ఏం ఉండవు అసలు, ఎన్ని అనవసరం అంటాను. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. 1996 97 సరిగ్గా గుర్తులేదు, కానీ నేను కెమెరామెన్ అయినప్పుడు ఆ కెమెరా అసిస్టెంట్ మా రాంబాబు, ఆ లైట్ మ్యాన్ ఒకటే స్టేజ్ అందరం. నేను అద్దిల్లే, వాడు అద్దిల్లే, సేమ్ ఇంచుమించు అదే బట్టలు, అందరం ఒకే ఇలా ఉండేవాళ్ళం. 25 ఏళ్ళ తర్వాత నాకు ఒక ఎక్స్పెన్సివ్ కార్లు, ఎక్స్పెన్సివ్ హౌసు, ఇది వాళ్ళు అలాగే ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అలా అని వాళ్ళని నేను తెచ్చి నా దగ్గర పెట్టుకోలేను ఆ బంగ్లా. బట్ నేనేం చేయగలను వాళ్ళతో? అప్పుడు నేను ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే ఉండి అదే రిలేషన్ మెయింటైన్ చేయాలి వాళ్ళతో. ఫైనాన్షియల్గా నేను వెల్ ఆఫ్, వాళ్ళు అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళు ఏరుకున్న ప్రొఫెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవి సత్యనారాయణ గారు, నేను 70 రూపాయల అద్దెలో మెడ్రాస్లో ట్రస్ట్ ఫండ్ ఉండేవాళ్ళం. ఆయన డైరెక్టర్ అయ్యాడు, నేను కెమెరామెన్ అయ్యాను. వారసుడు సినిమాకి నాకు రిమండేషను 2.5 లక్షలు. ఈవి సత్యనారాయణ గారు రిమండేషను 75 లక్షలు. ఆయన దగ్గర ఏమీ లేకపోతే నా దగ్గర బజాజ్ చేతక్ స్కూటర్లో ఆయన నా స్కూటర్లో ఎక్కించుకుని ఆయన ఆఫీసులో దింపిన రోజులు ఉన్నాయి. ఆయన బస్సులో వెళ్తుంటే నేను ఆ బస్ స్టాప్లో రండి ఎక్కడే నా స్కూటర్లో ఆయన దింపిన రోజులు ఉన్నాయి. బట్ నా నేను అద్దెలు 4,000 రూపాయల అద్దెల్లో ఉంటుండగా ఆయన 1.5 కోటి పెట్టి ఇల్లు కట్టాడు. నువ్వేంటి అక్కడ సైట్ కొని ఇల్లు కట్టచ్చు కదా అన్నాడు. నవ్వుకున్నాను నేను. అంతే. మీరు చాలా పుష్ చేశారు కదా. అంటే నేను అనేది ఆ ప్రొఫెషన్స్ అలా తీసుకెళ్తే యాక్సెప్ట్ చేయాలి, అదే ఆయా వృత్తిలో వచ్చే ఆదాయం యాక్సెప్ట్ చేయాలి. సో అందుకని నేను నాతో చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా, నేను అయిపోయిన తోసేసి ఇంకో కొత్త వాళ్ళకి వెళ్ళకుండా వీళ్ళతోనే ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ అదే. ఎప్పుడు ప్రేమించి ఎప్పుడు సరదాగా ఉండి వాళ్ళకి అది గుర్తు రానివ్వను నేను. నాకు ఉంటుంది పీకుద్ది. బట్ ఆడు కెమెరామెన్ అయితే అయ్యి ఉండేవాడేమో, లైట్ మ్యాన్ ఆడు ప్రొఫెషన్ లైట్ మ్యాన్గా కాకుండా కెమెరా స్టూడియోకి వచ్చి ఉంటే అయ్యేవాడేమో. అది ఎవరో ఏం చేయలేం కదా, మన చేతిలో లేదు. అందుకని నా బిహేవియర్ అలా ఉంటుంది. ఇద్దరు సన్నిహితులు మీరు కోల్పోయారు కదా, శేఖర్ అండ్ బూచు. అవును, అంటే బూచుతో నాకు కూడా అనుబంధం. అవును, బూచుగాడు చచ్చిపోయితే నా బాధ కంటే నేను ఆనందపడ్డా. యాక్చువల్గా పెద్దవాళ్ళు చిన్నప్పుడు చెప్తుంటారు, మనిషి పుట్టినప్పుడు బాధపడాలి, చచ్చిపోయినప్పుడు ఆనందపడాలని. ఎందుకంటే బూచ్ బ్యాచులర్. బూచు వాళ్ళ అమ్మగారిని ప్రేమించినంతగా ప్రపంచంలో ఇంకెవరిని ప్రేమించలేదు. వాళ్ళ అమ్మగారి కోసం బూచ్ పెళ్లి చేసుకోవాలా. వాళ్ళ అమ్మగారు చచ్చిపోయిన తర్వాత బూచ్ చెలోన్ అయిపోయాడు. ఇంకొక 4-5 ఏళ్ళలో భూషణ్ పెద్దవాడు అయిపోతాడు. భూషణ్ చూసుకోవడానికి మనుషులు ఉండరు. భూషణ్ ఇలాంటి స్టేజ్ నుండి ఆడు చచ్చిపోతే బాగుండు అనుకునేవాడు. ఎందుకంటే ఆడికి హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు పోయిన బెంగ, ప్లస్ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు కొన్ని షుగర్లో వచ్చేసి వాళ్ళ అమ్మగారు పోయిన ఈ 5-6 ఏళ్లలో ఫుడ్ టైమింగ్స్ లేక టోటల్ హెల్త్ స్పాయిల్ చేసేసుకున్నాడు. డే బై డే ఇదైపోతున్నాడు. భూషణ్ చచ్చిపోవడమే కరెక్ట్. ఇలాంటప్పుడే ఆడికి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, ఇబ్బంది పడకుండా చచ్చిపోవాలి అనుకునేవాడు మనసులో. ఆడెవరిని ఇబ్బంది పెట్టకుండా పాపం వాడు వెళ్ళిపోయాడు. ఉండే ఇంటి పక్క ఉండే కుర్రాడు కిషోర్ కుటుంబ స్టిల్ ఫోటోగ్రాఫ్, అతను చెప్పాడండి, భూషణ్ చనిపోయాక ఇల్లు ఓపెన్ చేస్తేనట వాళ్ళ అమ్మగారు ఒక చెంబు ఎక్కడ పెడితే ఆ చెంచా ఎక్కడ పెడితే అక్కడ, ఆ పక్క కూడా కదిలించకుండా. మరి ఈ సంవత్సరం రోజులు అసలు ఈయన ఇంట్లో ఎట్లా ఉన్నాడు? 5 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్న ఆ అమరికని ఏమి వాళ్ళ అమ్మగారు స్పూన్ అక్కడ పెడితే ఇంకా అది అంతే ఉండేదంట. ఇతను ఒక పక్కన ఒక మూలన పడుకుని బయటకు వచ్చేవాడంట. అది అసలు ఎవరికీ తెలియలేదంట. అన్ని షాక్ అయిపోయాం, ఆశ్చర్యపోయాం మేము.
అది మీరు చూసుంటారు కదా, చూసండి లోపలికి వెళ్ళి చూసుంటారు. వాళ్ళ అమ్మగారు పూజ చేసి అదంతా అలాగే ఉంది. ఆ పూజలు ఎక్కువ భక్తి, అదే అందుకని. బట్ శేఖర్ ఉన్నాడు నా దగ్గర, లైట్ మ్యాన్. ఆడిది మాత్రం అంటే యంగ్ కుర్రాడాడు అండ్ వెరీ టాలెంటెడ్ వర్కర్, ఆడు హెల్దీ పర్సన్, మహబూబ్ నగర్ తెలంగాణ కుర్రాడు. వాడు ఎవరు అందరి ప్రాబ్లమ్స్ నాకు చెప్తాడు. లైట్ మ్యాన్కి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎవరు నా దగ్గర చెప్పలేరు, వాడు చెప్తాడు నాకు, ఈ ప్రాబ్లం జరిగింది, ఈ ప్రాబ్లం మేము అందరం సఫర్ అవుతున్నాం అంటే దాన్ని రెక్టిఫై చేస్తాను నేను. ప్రొడక్షన్ సైడ్ నుంచి అవ్వచ్చు, మా సైడ్ నుంచి అవ్వచ్చు, వాడు ఆఫీస్ సైడ్ నుంచి అవ్వచ్చు, వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నాకు వాడు ఒక వారధిగా ఉండేవాడు. వాడు చచ్చిపోవడం యాక్చువల్ నాకంటే వాళ్ళందరికీ లోటు, మాతో ఉండే లైట్ మ్యాన్స్ అందరికీ. వాళ్ళందరూ ఆయన చూసి కుళ్తూ ఉండేవారు, వీడు ఎప్పుడు సార్ దగ్గర ఉంటాడు, ఆయనతో భోజనం చేస్తాను కాదు. వాడు ఇంటర్నల్గా వాడు చాలా హెల్ప్ అయ్యాడు అందరికీ. సార్ 4 రోజులు ఏంటి సార్, వాళ్ళు మమ్మల్ని అసలు ఇంకేం పట్టించుకోవట్లేదు, లేకపోతే మాకు ఇది రాలేదు. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక సార్ సినిమా అదిరిపోయింది సార్, లేకపోతే సినిమా ఏంటి సార్ బాగాలేదు, అన్నిట్లోనూ వాడు. మిస్ అయ్యాను అలా. ఇంకేమైనా బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయా సార్ ఇంత లాంగ్ కెరియర్లో? ఉంటాయిగా, మా భూషణ్ తిడతాను షూటింగ్లో, ప్యాకప్ వచ్చేటప్పుడు ఫీల్ అవుతా, అరే అనవసరం తిట్టానా, వాడేదో సలహా ఇవ్వబోయాడు అని ఎందుకు కట్ చేశాను అని ఫీల్ అవుతాను. ఇలా చాలా ఎవరో అద్దాన్ని కొట్టుకున్నారు, ఇలా చాలాసార్లు చాలా ఎక్కువ ఫీల్ అవుతాను నేను. కోపంలో ఇది అనేస్తాను, ఇంచుమించుగా ఇమ్మీడియట్లీ రియలైజ్ అయిపోతాను. వీలైతే సారీ కూడా చెప్పేస్తాను, వెంటనే అయిపోతాయి. ఎక్కువ ఉంచుకోను, కోపం మనసులో పెట్టుకోను, నేను ఏమీ ఉంచుకోలేను. ఉంచుకుంటే మరణాన్ని పేషెంట్ అయిపోతా, అసహ్యంగా ఉంటుంది, నన్ను నేను చూసుకోలేను, చిరాగ్గా ఉంటుంది నా మొహం. అది క్లియర్ అయిపోవాలి, కొంచెం లేట్ అయినా సరే. అందుకే నాకు ఎవరి మీద కోపం ఉండి నిజంగా అది రెక్టిఫై అవ్వట్లేకపోతే వాళ్ళ నెంబర్ తీసేస్తా ఫోన్లోంచి. మీ ప్రపంచం నుంచి వాడు బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే నాకు ఎప్పుడన్నా నైట్ డ్రింక్ చేసినప్పుడు గుర్తొచ్చి లైన్లోకి వెళ్ళి తిడతానేమో తెలియదు. ఎమోషన్స్ ఒక్కోసారి ఒకలా ఉంటాయి కదా, ఎందుకు బెటర్ నెంబర్ అయితే గొడవ ఉండదు, నెంబర్ తీసేస్తాను అంతే తప్ప. చాలా సందర్భాలు చాలామందికి అది జరిగింది. సింపుల్.